ఏరియాల కాంగ్రెస్ నేతలు బీజేపీపై జిల్లా అధ్యక్షులు రఘునాథ్పై చేస్తున్న తప్పుడు ఆరోపణలను పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేష్ గౌడ్ ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని, రైతులందరికీ రైతు భరోసా, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలతో నేట మునిగిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే రఘునాథ్పై బీజేపీపై అసత్య ఆరోపణలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. జిల్లాకు నిధులు తీసుకురావాలని ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే పరుష పదజాలంతో దూషించడం సిగ్గు చేటని వెంకటేశ్వర్ గౌడ్ మండిపడ్డారు. పెద్ద సమస్య ఇవాళ మంచిర్యాల పట్టణానికి అతి పెద్ద సమస్య ఏదైతే ఉన్నదో అంటే గోదావరి ముంపు ప్రాంతం. మీరు 6 నెలల లోపల కరకట్ట కడతామన్నారు. కరకట్ట ఏమన్నా కొబ్బరికాయ కొట్టినరా? రేవంత్ రెడ్డి ఏమన్నా వచ్చి ఈ యొక్క మన కరకట్టకి ఏమైనా శంకుస్థాపన చేసిండా? పోనీ ఒక ఉత్తరం ఏమన్నా విడుదల చేసిండా? కరకట్ట నిర్మాణానికి ఒక ఉత్తరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉత్తరం ఏమన్నా ఇచ్చిండా? ఒక ఉత్తరం కూడా ఇయ్యలే. దాని మీద పండేలికేట్ కాలే. 220 కోట్ల రూపాయలు ఇచ్చినాం. గాలికి నేను కూడా చెప్తా భయ్, మంచిర్యాల మొత్తం నిధులన్నీ భారతీయ జనతా పార్టీ అని చెప్తా. దానికి ఒక ఆధారం అయితే ఉండాలి కదా. మీరు ఆధారం ఇస్తలేరు. ఇవాళ మీరు ఆధారం ఇవ్వండి, పనులు ప్రారంభం చేయండి. మంచిర్యాల పట్టణానికి పెను ప్రమాదంగా ఉన్నటువంటి ఈ యొక్క కరకట్ట నిర్మాణం జరగకపోతే పెను ప్రమాదం లోపల మంచిర్యాల పట్టణం ఉన్నది. దాని గురించి మీరు మాట్లాడండి, దాని గురించి పనిచేయండి అని చెప్పి. మరి కనీసం దానికి సంబంధించి ఎలా ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, దాని మీద వివరణ లేదు, స్పందన లేదు. వీటన్నిటిని మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు, మా మీద అసత్య ఆరోపణలు, మమ్మల్ని బూతులు తిట్టడం. కాంగ్రెస్ నాయకుల ఖబర్దార్, మీరు ఖచ్చితంగా ఈ మాటలు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. మా పార్టీ మాకు మంచితనం నేర్పింది. కావుననే మిమ్మల్ని మేము వ్యక్తిగతంగా విమర్శిస్తలేము. మేము విమర్శించాలనుకుంటే మీ దగ్గర భూదందాలు కానీ వివిధ సంబంధించిన